ఎన్ని పాపాలు చెప్పనలేవుగా నేను. ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్స్లో కాని కార్యాలు, ఆన్లైన్ లోన్స్, ఆన్లైన్కి సంబంధించిన పాపాల్లో బలి అయిపోయి బిగించబడిన వారే దాంట్లో నుండి, బంధకాల నుండి బయటికి రాకుండా కొంతమంది వ్యక్తులు, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న మనం మీడియాలో చూచటం లేదా? నీ బంధకాలు విపరీతంగా ఉన్నాయి, బాధలు విపరీతంగా ఉన్నాయి. బహుశా మేము ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, ఈ కన్నీటిని ఎవరు తుడుస్తారు, ఈ గాయాలు ఎవరు కడతారు, ఈ పాడైపోయిన జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? భర్త ఇలాగున్నాడు, భార్య ఇలాగుంది, పిల్లలు ఇలాగున్నారు, సమాజం ఇలాగుంది, నేను ఇలాగున్నాను, ఇంకెవరి కొరకు బతకాలా? కన్న తల్లిదండ్రులకు బరవైపోయాను, సహపాఠి ఉద్యోగస్తులకు బరవైపోయాను, నన్ను మోస్తున్న భూమికి బరవైపోయాను, ఇక నేను దేని కొరకు జీవించాలా అని నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నావా? యేసు ప్రభువారు పాపరహితుడైన మానవుడిగా, దేవమానవుడిగా భూమి మీద సంచరించిన దినాలవి. మనుషుల మధ్యలో సంచారం చేస్తున్నప్పుడు ఆయనతో రకరకాలుగా సంభాషించిన మనుషుల యొక్క సంగతులు బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. అలాంటి దాంట్లో ఒకటి లూకాసు వార్త 14వ అధ్యాయంలో కొన్ని భాగాలు. అలాంటి వారికి జవాబుగా యేసు ప్రభు వారు సామాన్యమైన ఉదాహరణాన్ని వారికి విప్పి బోధించినట్లు ఈ 14వ అధ్యాయంలో గమనించవచ్చు. ఒక మనుషుడు గొప్ప విందు చేశాడు. ఆ విందుకు కొంతమందిని పిలిచినాడు. విందు సమయం వచ్చినప్పుడు వారు ఆ విందులో పాలు పొందాలని తన దాసుని వారిని తీసుకురమ్మని పంపించాడు. దాదాపు 3 రకాలైన ప్రజలు ఏకముగా నెప్పములు మోపి ఆ విందును తిరస్కరించినట్లు వాక్యంలో చూస్తున్నాం. అలాంటి సందర్భంలోనే వెలుపలున్నవారు ఇందులో ప్రవేశించుట కొరకై బలవంతం చేయడి ఏలైనగా పిలువబడిన మనుషుల్లో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. యేసు ప్రేమ సదాకాలం ఉండేది. యేసు ప్రేమ నిత్యమైనది. యేసు ప్రేమ మారనిది. యేసు ప్రేమ మార్పు చెందనిది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రబోధించిన ఈ విషయాల్లో కొన్ని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు స్వయంగా మాట్లాడిన మాటలు ఇవి. అందుకే ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించెను. అది సామాన్యమైన విందు కాదు, గొప్ప విందు, గ్రేట్ బ్యాంక్వెట్. లూకాసు వార్తలో గొప్ప అనే మాటలు పదే పదే మనకు కనిపిస్తూ ఉంటాయి. లూకా ఓ డాక్టరు సాధారణంగా గొప్ప అనే సంగతులు ప్రస్తావించుట అరుదుగా వింటూ ఉంటాం. అయితే ఈ సువార్తలో కనీసము 5 గొప్ప విషయాలను ఆయన ప్రస్తావించిన సంగతి పరిచయం. మొదటి అధ్యాయము 48వ వచనములో యేసు ప్రభువుని భూమి మీదకి తీసుకుని వచ్చటానికి వినియోగపరచబడిన కన్యైన మరియ దేవుని ఆరాధించిన ఆరాధనలో ఈ మాట వాడుతూ ఉంది. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను, గ్రేట్ వర్క్స్. దేవుడు చేసే పనులన్నీ గొప్పవి. ఆయన సామాన్యమైన పనులు చేయట చాలా అరుదు. ఆ గొప్ప కార్యమే మనందరికి పరిచయము. కన్య గర్భవతి అయి కుమారుని కని ఆయనకి యేసుని పేరు పెడతారని ప్రవచనం యెషయా గ్రంథంలో చెప్పబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు లూకాసు వార్తలో మరియకు ఆ సమాచారం తెలియచేసిన తర్వాత ఆమె దయాప్రాప్తురాలుగా ఆ శుభవచనం చెవినబడగానే
ఇదిగో నీ దాసురాలు, నీ చిత్తము చొప్పున జరుగునుగాక అని దైవ చిత్తానికి తాను అంగీకరించుకున్నది. గ్రేట్ వర్క్స్ కెన్ ఓన్లీ బి అకంప్లిష్డ్ వెన్ దెర్ ఈస్ గ్రేట్ సబ్మిషన్. గొప్ప కార్యములు గొప్ప తగ్గింపు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయని మరే జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది. భవిష్యత్ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయట్లేదంటే ఆ గొప్ప తగ్గింపు లేదేమో. ఈ మానవ చరిత్రలో దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి జన్మించడం ఒకేసారి సంభవించింది కన్య గర్భాన. అది మరలా జరగదు, రిపీట్ కాదు. ఇలాంటి గొప్ప కార్యాలని కాదు కానీ దీని అర్థం మనకు అవసరమైన గొప్ప కార్యాలు యేసు ప్రభు మన జీవితాల్లో చేయాలని కోరుతున్నాడన్న సంగతి మన మెరుగుడ చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది, లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో ప్రస్తావించబడింది. యేసు ప్రభు అన్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను కంటే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు ఎవడనూ లేడు. ఆయనను దేవుని చిత్తం చొప్పున జరిగించువాడు పరలోక రాజ్యంలో అతని కంటే గొప్పవాడు. గ్రేట్ మ్యాన్. గొప్ప వ్యక్తులను దేవుడు సిద్ధం చేయాలని కోరుతున్నాడు. అది భూమి మీదే సిద్ధపరచబడుతున్నారు. వాళ్ళు ఏదో పైనుండి ఊడిపడలేదు కానీ సామాన్యంగా ఈ భూమి మీద జన్మించి ఉద్భవించి అసమానుడైన దేవుని ద్వారా గొప్ప మనుషులుగా తర్బీదు చేయబట్ట దేవుని యొక్క చిత్తం. మూడవది, గ్రేట్ ఫీస్ట్. 14-16 లూకాసు వార్తలో మనం చూస్తాం. ఒక మనుషుడు గొప్ప విందు జయించును. ఎన్ని ఐటమ్స్ పెట్టినారో తెలియదు, మెనూ ఏముందో తెలియదు. బహుశా నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అంతా ఉండొచ్చు, డ్రై ఐటెం ఉండొచ్చు, కర్రీ ఐటమ్స్ ఉండొచ్చు, ఎన్నో రకాలైన వంటకాలు ఏర్పాటు చేసి ఉండొచ్చు. యేసుప్రభువే గొప్ప విందు అనే పదం వాడినాడంటే అదంత సామాన్యమైనది కాకపోవచ్చు, అసాధారణమైన విందు. ఇది యేసుప్రభు వారు సిలువలో నెరవేర్చబోయే సిలువ కార్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో కొండ మీద చేయబడే ఆ గొప్ప విందును గురించిన ప్రవచనాత్మకమైన సందేశం క్రైస్తవ లోకానికి సుపరిచితం. దాన్ని యేసు ప్రభు వారు మరలా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడన్న సంగతి మనకు పరిచయం. ఆ విందును ఆరగించడానికి పాలు పొందిన వారికి ఆహ్వానం పంపించబడింది. అయితే ఆహ్వానాన్ని నిరాకరించి చాలామంది విందులో పాలు పొందలేకపోయారు. ఈ దినాన కూడా మానవుని యొక్క దుస్థితి అలాగే ఉందని బైబిల్ సెలవిస్తుంది. నాలుగవది, లూకాసు వార్త 22:12లో యేసుప్రభు వారు ఒక గొప్ప ఇంటిలో పస్కాను ఆచరించిన సంగతి మనకు తెలుసు. గ్రేట్ హౌస్. అది సామాగ్రి గల గొప్ప ఇల్లు. ఆ దేవుడు సిద్ధపరిచిన దైవ సంఘం. అది భౌతికంగా సాధారణంగా కనిపించవచ్చు కానీ ఆత్మీయంగా అది గొప్ప ఇల్లు. అదే యేసు రక్తం ద్వారా కొనబడి, కడగబడి, పరిశుద్ధపరచబడి ఆయన రాకడ కొరకే ఎదురు చూస్తున్న దేవుని యొక్క మహిమగల సంఘం. ఇప్పటిదాకా 4 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది గ్రేట్ వర్క్స్, గొప్ప కార్యములు. రెండవది గ్రేట్ మ్యాన్, గొప్ప మనుష్యుడు. మూడవది గ్రేట్ ఫీస్ట్, గొప్ప విందు. నాలుగవది గ్రేట్ హౌస్, గొప్ప ఇల్లు. ఐదవది ఆఖరిది లూకా 23:46లో యేసుప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు గొప్ప కేక వేసి తన ఆత్మను అప్పగించును. గ్రేట్ క్రై, గొప్ప కేక. ఎందుకు ఇవన్నీ గొప్పవి అనంటే
దేవుడు గొప్పవాడు, యేసుప్రభు వారు గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, మోషే కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, ధర్మశాస్త్రం కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, ప్రవక్తల కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, దావీదు కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. బైబిల్ సెలవిస్తుంది, ప్రభు గొప్పవాడు. ద లార్డ్ ఈజ్ గ్రేట్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఆయన గొప్పవాడు కనుక ఆయనకు సంబంధించిన కార్యాలన్నీ గొప్పవి. దైవవాక్యం మనకు బోధిస్తుంది. సామాన్యమైన మనుషులను గొప్ప వ్యక్తులుగా చేయాలని దేవుని యొక్క ఏర్పాటు. ఆ గొప్ప విందు ఏర్పాటు చేయబడినప్పుడు గొప్ప విందులో పాలు పొందుట కొరకై పరిచయమైన వారికి ఆహ్వానం పంపించినారు. గొప్ప విందు ఏర్పాటు చేసినారంటే ఏర్పాటు చేసిన వ్యక్తి ఖచ్చితంగా గొప్పవాడై ఉంటాడు. ఆ విందు ఏర్పాటు చేయబడిన తర్వాత ఆ విందులో పాలు పొందాలని పిలవటానికి యజమానుడు తన దాసుని పంపినాడు. ఏకవచనం రాయబడిన దాసులు కాదు. బహుశా ఆ దాసుడు పరిశుద్ధాత్మ దేవునికి పోలికగా ఉండవచ్చు. 3 రకాలైన ప్రజలు ఏకముగా నెపములు మోపసాగిరి అని బైబిల్లో రాయబడింది. నెపములు అంటే ఎక్స్క్యూజెస్. బైబిల్లో ఎంతమంది నెపాలు మోపిన సందర్భాలు కనిపిస్తాయి? దాదాపు 9 సందర్భాలు కనిపిస్తాయి. పాత నిబంధనలో 7, కొత్త నిబంధనలో 2. నెపము అంటే నిజమా అబద్ధమా? అంటే ఒక భక్తుడు ఇలాగన్నాడు, నెపము అనే అబద్ధానికి పైన చిన్న కవరు నిజము అనేది తొడిగితే అదే నెపముగా మార్చబడుతుందని అర్థం చేసుకోవటానికి ఆయన ఒక ఉదాహరణ చెప్పినాడు. ఒక టమాటో పండు ఉందనుకోండి. టమాటో పండు లోపల అంతా గుజ్జు ఎక్కువ భాగం ఆక్రమిస్తుంది, పైన పొర చిన్న భాగం మాత్రమే ఆక్రమిస్తుంది. కనుక ఎక్కువ భాగమైన అబద్ధాన్ని చిన్న పొరలాంటి సత్యంతో కప్పేదే నెపము. ఆ దినాల్లో అలాంటి నెపాలు మోపిన వారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమీ తీసిపోయినట్లు సమాజంలో మనం చూడము. మొదట దాసుడు వెళ్ళాడు, యజమాని గురించి చెప్పాడు. మా యజమాని పలానా తారీఖు విందు ఏర్పాటు చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆహ్వానించాడు, మీరు రావాలా అన్నాడు. వీకెండ్ కదా, ఖచ్చితంగా వస్తామని బహుశా వాళ్ళు మొదట చెప్పినారేమో. తర్వాత ఆ దినం రానే వచ్చింది. తిరిగి దాసుడు వెళ్ళాడు, మిమ్మల్ని రమ్మని చెప్పేసి పంపించినాడు మా యజమానుడు, రావాలా అని అంటే అప్పుడు మొదట ఆయన అన్నాడు, నేను పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను. నేను కొన్నాను, దేవుడు కాదు కొనిచ్చింది. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫిష్నెస్. తమ తామే కొన్నాము, తమ తామే చేసుకున్నాము, తమ తామే గొప్పగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. ఈయన అన్నాడు, నేను ఒక పొలం కొన్నాను, దాన్ని వెళ్ళి ఆవశ్యంగా చూడాలా అన్నాడు. విచిత్రం ఏంటంటే, ఎవరైనా చూడకుండా పొలాన్ని కొంటారా? ఏ గ్రామానికి వెళ్ళినా సరే చూడకుండా పొలం కొన్నాడు అని అంటే ఆ వ్యక్తి ఎంతో అజ్ఞానం ఉంటాడు. ఈ గ్రామాల్లో ఈ దినాల్లో ఎవరు అజ్ఞానులు ఉండరు. ఒక పొలం కొనటానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇరుగు పొరుగు పొలాల్లో యజమానులు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకుంటారు. ఆ పొలంలో నీళ్ళు వస్తాయా, ఆ పొలం మంచిదేనా, గడ్డి ఉందా, ఆ పొలం కొనడం వల్ల ఉపయోగం ఉందా, ఇవంతా ప్రైమరీ సర్వే చేసిన తర్వాత అప్పుడు కొనటానికి పూనుకుంటారు. అది కూడా ఒకడే కొండు, కొంతమందిని తీసుకెళ్ళి ఆ పొలం యజమానితో మాట్లాడి బేరమాడి బార్గెన్ అంటారు. ఆ తర్వాత కొనటానికి ప్రయత్నం చేస్తాడు, డబ్బులన్నీ ఒకేసారి ఈడు. ఇంత జరిగితేనే నిజంగా ఆ పొలము కొన్నట్లుగా మనం లోకంలో చూస్తుంటాం. కానీ బైబిల్లో రాయబడిన ఈ వ్యక్తి యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈయన చూడకుండే పొలాన్ని కొన్నాడు. అంటే జ్ఞానం అంటారా, అజ్ఞానం అంటారా, రైతు అంటారా? రైతులు ఎవరు బహుశా ఇలాంటి పని చేయరు అనుకుంటా. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, నేను వెళ్ళి ఆవశ్యంగా పొలం చూడాలా అని అన్నాడు. బహుశా ఇది గొప్ప విందు, గ్రేట్ సప్పర్ అని మూల భాషలో రాయబడింది. సప్పర్ అంటే రాత్రిపూట చేసే భోజనం. రాత్రిపూట పొలాన్ని పోయి ఏం చూస్తారు? ఈ దినాల్లోనైతే టార్చ్లు ఉన్నాయి, బహుశా మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఫ్లాష్ ఆన్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుందేమో. కానీ ఆ దినాల్లో ఏముంది? కనుక నెపాలు సాకులు అనేవి అబద్ధానికి ఎంత దగ్గరలో ఉన్నాయో ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. చూచుట,
లస్ట్ ఆఫ్ ఐస్, నేత్రాశను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది నాన్న ప్రతి మానవుడు ఈ నేత్రాశతోనే కొట్టిమిట్టాడుతున్నాడు. కొనగలిగినాడు అంటే ఆయన దగ్గర డబ్బు ఉంది, హెజ్ ఎ వెల్త్. డబ్బు ఉంది కనుక నేత్రాశ ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. ఎంత చూసినా కూడా కళ్ళకి ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలనిపిస్తుంది. అది 2000 సంవత్సరాల క్రితమైనా ఇప్పుడైనా మనుషుని యొక్క నేత్రాలు అలాగే ఉండిపోతున్నాయి. పాపం వైపు పరుగులు తీసి ఈ నేత్రాలను పరిశుద్ధపరిచి ఆధ్యాత్మికత వైపు మళ్లించే ఓ గంభీరమైన ప్రయత్నమే బైబిల్లో తెలియపరచబడుతూ ఉంది. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు దాసుడు. మా యజమానుడు మంచి గొప్ప విందు ఏర్పాటు చేశాడు, మిమ్మల్ని రమ్మని ఇంతకుముందే పిలిచాను, మీరు వస్తారని చెప్పారు, కనుక ఒకసారి గుర్తు చేస్తామని మీ దగ్గరికి వచ్చేసాను అంటే, అయ్యో రావాలనుకున్నా కానీ నేను ఒక 5 జతలు రక్షించాలా, కనుక నేను ఇప్పుడు రాలేను. ఎద్దులు పరీక్షించి కొంటారా, కొని పరీక్షిస్తారా? మీలో చాలామంది గ్రామాల్లో నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను కూడా ఒక గ్రామంలో నుండి వచ్చిన. మా ఊర్లో వేసవికాలంలో ఇలాంటి ఒక పెద్ద గ్రౌండ్లో ఊరి మధ్యలోనే ఆ ఎద్దులు తీసుకొని వస్తారు. రకరకాల వ్యక్తులు, రకరకాల స్థలాల్లో ఉంది. ఏ రైతైనా ఎద్దులు కొనాలనుకుంటే ఇప్పుడు ఎవరు కొనట్లేదు అనుకోండి, అన్ని ట్రాక్టర్లు వచ్చేసిన మెకనైజ్డ్ అగ్రికల్చర్ అంటారు. ఉన్న ఎద్దులు కూడా అమ్మేస్తున్నారు. అప్పుడు ఎద్దులు కొనాలంటే రైతు మొట్టమొదటి ఎవరికి తెలియకుండా ఆయన ఒక్కడే పోయి చూస్తాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా తన బడ్జెట్కి, అంటే తన దగ్గర ఉన్న డబ్బులకి, తన ఇంటికి, తన పొలానికి సరిపోయే ఎద్దులు ఏమున్నాయి అన్నీ చూస్తాడు. తనకు నచ్చిన ఎద్దులు జతలు ఉంటాయి కదా, ఆ జతల దగ్గర కూర్చొని అది ఎలాగుంది, ఎలాగ నెమరేస్తుంది, దాని కాళ్ళు ఎలాగున్నాయి, దాని తల్లాగా ఎలాగుంది, తోక ఎలాగుంది, సుడి ఎలాగుంది, వెంట్రుకలు ఎలాగుంది అన్నీ పరీక్షిస్తారు. వాళ్ళు ఒక్కసారి స్కాన్ చేస్తే ఆ సిటీ స్కాన్ కంటే పవర్ఫుల్, HP స్కానర్ కంటే పవర్ఫుల్. అలాగ చేస్తారు గ్రామాల్లోని రైతులు. అంతా స్కాన్ చేసిన తర్వాత తనకు ఆ జత ఎద్దులు నచ్చినాయనుకోండి, బడ్జెట్ కూడా, అంటే తన దగ్గర ఉన్న డబ్బులకు సరిపోతాయి, తన ఇంటికి సరిపోతాయి, తన పొలానికి కూడా పని చేయటానికి వీలవుతుందని అనుకున్నప్పుడు తనకు పరిచయమైన వారికి ఊర్లో వాళ్ళకి చెప్తాడు. అది మెల్లగా చూసి వచ్చినానని చెప్పడు. నేను ఎద్దులు కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు పొలం ఉంది కదా, ఒకసారి వెళ్ళి చూసి వస్తామా, మన ఊర్లో ఎద్దులు వచ్చినాయి కదా అన్నాడు. వాళ్ళ అమాయకంగా ఈయన చూసి రాలేదనుకోండి, సరే చూసి వస్తాంలే అనుకుని ఈయనతో పాటు వస్తారు. అప్పుడు వాళ్ళని అడుగుతాడు, వాళ్ళ అభిప్రాయం అడుగుతాడు. ఏవి బాగున్నాయి దీంట్లో, నా దగ్గర అంత డబ్బు లేవు కదా, నాకు అంత పొలం కూడా లేదు కదా, నాకు అంత పెద్ద ఇల్లు కూడా కాదు కదా, కనుక నా ఇంటికి, నా డబ్బులకి, నా పొలం పనికి సరిపోయే జత ఏది ఉంటుంది అంటారు అని. ఆ వచ్చిన వ్యక్తి ఏదో ఒకటి చూపించినాడు అనుకో, అది ఈయనకి నచ్చలేదు అనుకో, 2వ రోజు ఇంకొక వ్యక్తిని, 3వ రోజు ఇంకొక వ్యక్తిని, ఇది దాదాపు 4 రోజుల పైనే ఉంటుంది ఎద్దుల సంత అంటారు. ఏ వ్యక్తి అయితే తను నచ్చిన దాన్ని కరెక్ట్గా ఇదే బాగుందని చెప్పగలుగుతాడో ఆ రోజు దాకా ఎదురు చూస్తాడు. ఆ తర్వాత ఆ ఎద్దుల్ని కొనకుండా యజమానుని యొక్క అనుమతి తీసుకుని దాన్ని పరీక్షించడానికి బయటికి తీసుకెళ్తారు. ఎలాగ తీసుకెళ్తారంటే, బహుశా ఈ వైపు వంకలు ఉన్నాయో లేదు తెలియదు, మా ప్రాంతాల్లో ఎక్కువ వంకలు ఉంటాయి, ఆ వంకల్లోనికి దాన్ని తీసుకుని వెళ్ళి పెద్ద రాయి బండ లాంటిది కట్టి, దానికి తాడు కట్టి, కాడి కట్టి వెనక నుండి దాన్ని కొడతా ఉంటారు. అప్పుడు ఆ ఎద్దులు ఆ దెబ్బలు భరించలేక ఆ వంకలో ఎంత వేగంగా పరిగెత్తాయి, ఎంత బరవెత్తుతాయి, ఇవన్నీ రైతు పరీక్షించిన తర్వాత అప్పుడు యజమాని దగ్గరికి వచ్చి తనకు నచ్చితే ఆ ఎద్దులకు వెళ్ళి చెల్లించి వాటిని ఇంటికి తీసుకెళ్తాడు. పరీక్ష తర్వాతే కొనడం జరుగుతుంది, కొన్న తర్వాత పరీక్షించడం జరగదు. ఏదో ఒక నెపం. ఎద్దులు ఉన్నాయి అని అంటే అర్థం ఏంటంటే ఆ రైతు చాలా పెద్దోడు అని అర్థం. ఇది ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం. ఇది మనుషుల్ని రకరకాల పరిస్థితుల్లో నుండి బయటికి రాకుండా చేస్తున్న పాపం. ఇది మనిషి యొక్క పని, వాక్ జ్ఞాపకం చేస్తుంది. మొదటిది వెల్త్, పొలం కొనుట, ఆస్తి, ఎద్దులు కొనుట, మనిషి ఎంత పని కలిగి ఉన్నాడనేది తెలియచేస్తుంది. అందరితో ఆ వ్యక్తి ఆగిపోలేదు. దాసుడు 3వ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా ఇదే సమాచారమే చెప్పాడు. వచ్చేస్తాను ఇలా అని చెప్పారు కదా, ఒకసారి మీకు గుర్తు చేస్తామని వచ్చాము, మీరు రెడీ అయింటే రండి తీసుకెళ్తామంటే, ఈ మధ్యలో నాకు పెళ్ళయింది, ఒక అమ్మాయిని చేసుకున్నాడు, మంచిదే, కనుక నేను రాలేను, ఐ కెనాట్ కమ్. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ. పెళ్లి చేసుకుంటే రాకపోవడానికి కారణం ఏంటి? ఇద్దరు కలిసి రావచ్చుగా. ఇప్పుడు ఎవరో మీ దగ్గరికి వచ్చి, మీరు ఒంటరిగా పెళ్లి కానప్పుడు
వాళ్ళ గృహము ప్రారంభిస్తున్నాం, గృహ ప్రతిష్ఠ చేస్తున్నాం, మీరు రండి అని ఇచ్చిపోయారు అనుకో. వాళ్ళ గృహము ప్రతిష్ఠ చేసే దినానికి నీకు పెళ్ళయింది అనుకో. మీరిద్దరు భార్యాభర్తలు పోతే ఆ గృహ ప్రతిష్ఠ చేసేవాళ్ళు, అయ్యో నిన్ను ఒక్కడనే పిలిచినాను, ఇద్దరిని ఎందుకు వచ్చారా, మీ భార్యని ఎందుకు తీసుకొచ్చామంటారా? నాకు తెలిసి అలాగనే వాళ్ళు ఎవరు ఉండరు. చూస్తే చాలా సంబరపడిపోతారు. నేను మీకు ఆహ్వానం ఇచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు అయిపోయారు, రండి రండి రండి. అసలు మీ ఇద్దరు కలిసి మా ఇంటికి రావడంతో మా ఇల్లు పావనమైపోతుంది. లోకంలో దంపతులు వస్తే, అందున కొత్తగా పెళ్ళైన దంపతులు వాళ్ళ ఇంట్లో అడుగు పెడితే వాళ్ళు ఎంతో సంతోషించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఇది వారి యొక్క ఆధ్యాత్మిక మనస్సును మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి మంచి సందర్భానికి కూడా విందులోనికి ఆయన నేను పెళ్లి చేసుకున్నాను కనుక నేను రాలేను అన్నాడు. కనుక మూడవది ఏంటంటే, మనుషునికున్న శరీరాశలు ఆ విందులో పాలు పొందకుండా చేస్తున్నాయి వైఫ్. 3 విషయాలు మనం చెప్పినాం. మొదటిది వెల్త్, ఆస్తి. రెండోది వర్క్, పని. మూడోది వైఫ్, భార్య. ఈ మూడింటిని బట్టి ఆ 3 రకాలైన వ్యక్తులు విందును నిరాకరించినారు. విందును నిరాకరించినారంటే వీరికి నిజంగా ఈ 3 రకాలైన పనులు ఉన్నాయని అర్థం కాదు. ఇదొక సాకు, నెపము అని బైబిల్లో ముందే రాశారు. కనుక ఇది నాన్న దేవుడు మానవుని కొరకు గొప్ప విందు అనేది కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రెపిల్లగా మన పాపములన్నీ మోసుకొని వధించబడింది పోలికగా ఉంది. ఆ యేసును అంగీకరించండి, పాప క్షమాపణ పొందండి, మారు మనస్సు పొందండి అని ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను వాడుకుంటూ వచ్చినాడు. కానీ విచిత్రం ఏంటంటే, అందరూ ఏకముగా నెపములు చెప్పసాగిరి. నెపాలు ఎందుకు వచ్చినాయి? ఈ 3 బట్టే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. ఈ 3 చేత మానవుడు పట్టబడి ఉన్నాడు. దాంట్లో నుండి బయటికి రాలేకపోతున్నాడు. డంబం అంటే డంబాన్ని గురించి ఎంత చక్కగా చెప్పుకుంటుంటారంటే వాళ్ళు చాలా గొప్పతనాలు చెప్తూ ఉంటారు. ఎంత గొప్పతనం అంటే వినలేనికి కంపరం వచ్చేస్తుంది. ఒక మనిషిలో తన గురించి చెప్పుకోవటానికి ఇంత ఉందా, అంత లేదు, కానీ చీమంతున్నా కొండంత చెప్తూ ఉంటారు చాలామంది. వాళ్ళని గురించి అయినా, భర్తను గురించి అయినా, భార్యను గురించి అయినా, పిల్లల గురించి అయినా, చదువుని గురించి అయినా, వారి యొక్క పరిస్థితుల గురించి అయినా, ఏమి లేకపోయినా ఎంతో ఎక్కువగా చెప్పేవాళ్ళు ఉంటారు. అది జీవపు డంబము. దట్ ఈస్ సిన్. అది పాపం. అలాగే నేత్రాశ. కళ్ళకి ఏది కనిపిస్తే చూడాలా, మానుకోరు. కళ్ళకడొచ్చినా మానుకోరు. కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా మానుకోరు. మైక్రో లెన్స్ పెట్టించుకున్నా మానుకోరు. కళ్ళు సైట్ పోయేదాకా చూస్తూనే ఉంటారు. సైట్ పోయిన తర్వాత కళ్ళు ఎలాగో పోయినాయని సరదాగా ఉంటారా? ఉండరు. వాటి చెవుల్లో పెట్టుకొని వింటూ ఉంటారు. దాన్నే మ్యూజిక్ అంటారు. బ్లూటూత్ అనేది వచ్చింది. కళ్ళు మీకు పని చేయకపోయినా చెవులు పని చేస్తే చాలు అని. మనుషుడు పాపానికి దేవుడు తనకిచ్చిన అవయవాలకు దాసోహం అయిపోయాడు. అందుకే దైవ సంకల్పాన్ని నిరాకరించి దేవుని వైపు నుండి దూరంగా వెళ్ళిపోయాడు. మూడోది మనం చూస్తాం, వివాహం, కుటుంబ వ్యవస్థ. అది చాలా మంచిది, దైవికమైనది. అయితే ఆ వ్యవస్థలోనే ఉండి ఆ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టుట మంచిది కాదు. అదే పాపం ఈ దినాన్ని లోకం చేస్తుంది. ఈ విందు ఏర్పాటు చేసిన వ్యక్తి విందుకు ఆహ్వానించబడిన వ్యక్తుల కంటే గొప్పవాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఆహ్వానించబడిన వారు అనగా పిలువబడిన వారు సామాన్యులు, పిలిచినవాడో అసామాన్యుడు, గొప్పవాడు. అయితే సామాన్యుల అసమానుని యొక్క ఆహ్వానాన్ని ఏకముగా నెపములతో నిరాకరించినారు. ఉదాహరణకు చూడండి, మన దగ్గర ఉన్న జిల్లా కలెక్టర్ గారు మనల్ని భోజనానికి రమ్మని పిలిచినారు అనుకోండి. పనులు లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఏదైనా అందరికీ పనులు ఉన్నాయి. కొంతమంది అంటారు, బయట వీధులెంబడి తిరిగే కుక్క కూడా చాలా బిజీగా ఉందంట. అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అందుకే మనుషులు ఈ దినాల్లో పదం నేర్చుకున్నారు, ఐఎమ్ బిజీ. బిజీ బిజీ బిజీ, ఏం లేకపోయినా బిజీ అనేది. నేను వింటూ ఉంటా కదా ఆ మాటలు. నా పక్కన కూర్చున్న వాళ్ళు, అటు ఇటు సరదాగా తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ఆ పదం ఊత పదం అయిపోతుంది. మీరు ఎప్పుడైనా బైబిల్లో యేసుప్రభు నేను బిజీ అనే పదం వాడినట్లు విన్నారా? పౌలు బిజీ అన్నాడా? పేతురు బిజీ అన్నాడా? భక్తులు బిజీ అన్నారా?
వారికంటే భక్తులు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, ఎందుకంటే వారు బిజీ. యేసు ప్రభు బిజీ కాదు, పేతురు బిజీ కాదు, పౌలు బిజీ కాదు, కానీ ఇక్కడ కూర్చున్న కొంతమంది భక్తులు మాత్రం చాలా బిజీ. బిజీ ఈజ్ నాట్ ఎ బిబ్లికల్ టర్మ్. బిజీగా ఉన్నామనేది బైబిల్ పద్ధతి కాదు. ప్రతి మనుషునికి దేవుడు 24 గంటలే ఇచ్చినాడు. ఆ 24 గంటలు అమెరికా ప్రెసిడెంట్ మొదలుకొని చిన్న పని చేసేవాళ్ళ దాకా 24 గంటలే ఉన్నాయి. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు మంచివాడు. డబ్బులు రకరకాలుగా ఇచ్చిండొచ్చు, అందం రకరకాలుగా ఇచ్చిండొచ్చు, అవకాశాలు రకరకాలుగా ఇచ్చిండొచ్చు, కానీ అందరికీ ఏకరీతిగా ఇచ్చిన ఒకే దాంట్లో ఒకటేంటంటే సమయం, టైం. ఆ 24 గంటలను చక్కగా వాడుకునే వాళ్ళు ఉన్నారు, దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చక్కగా వాడుకునేవారు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొన్నది. అటు కలెక్టర్ గారు మనం విందుకు ఆహ్వానిస్తే మనకు పనులు ఉంటాయి, ఉద్యోగం ఉంటుంది. కూలి పని చేసుకునేవారు కూలి పని, పొలం పని చేసుకునేవారు పొలం పని, చేతి పని చేసుకునేవారు, ఉద్యోగాలు చేసుకునేవారు ఉంటారు. వెళ్తారా, మానేస్తారా? మాకు పని, ఒకవేళ కలెక్టర్ ఆహ్వానం పంపించినాడు అనుకోండి, ఆహ్వానం పంపించడానికి చెప్తారా, మాకు పని ఉందండి, ఉద్యోగం ఉంది, సీఎల్ పెట్టలేను, లేకపోతే మా బంధువులు వచ్చినారు రాలేనని. ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పంపించినారు కూడా, భోజనానికి రండి ఒక రాత్రి అని, రాలేనండి అని చెప్పి పంపిస్తారా? రాష్ట్రపతి గారు పంపించినారు అనుకోండి ఆహ్వానం, మీరందరూ భోజనానికి రండి ఢిల్లీ కంటే, ఇక్కడ గ్రౌండ్ ఖాళీ అవుతుంది. టికెట్ లేకపోయినా వాళ్ళని డబ్బులు అడిగి ఎయిర్ టికెట్కి అవసరమైన డబ్బులు తీసుకొని, డ్రెస్ లేకపోయినా మొత్తానికి ఏదో ఒక డ్రెస్ సంపాదించుకొని ఎట్లయినా కానీ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నువ్వు వెళ్ళకూడదు అని అనుకొని ఉన్నావు అనుకో, ఎవరో మీ స్నేహితులకు తెలుస్తుంది, రాష్ట్రపతి నుండి వీళ్ళకి ఆహ్వానం వచ్చిందంట భోజనానికి రమ్మని, కానీ వీళ్ళు వెళ్ళట్లేదంట అని. వాళ్ళు స్నేహితులు వచ్చి నేను అడిగారు అనుకో, ఏంటి మీకు ఆహ్వానం వచ్చిందంట రాష్ట్రపతి నుండి, వెళ్ళట్లేదా అంటే, ఏం వెళ్తాము, ఇక్కడ తినేది అదే అక్కడ తినేది అదే కదా అనేవాళ్ళు ఉన్నారా? ఏం వెళ్తామో అంత దూరం కష్టపడి అనేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ అట్లా అన్నావు అని అనుకో, పక్కన వాళ్ళు ఏమంటారు, భలే అనుకున్నావయ్యా నువ్వు, కనుక ఇక్కడే ఉండి ఏం వెళ్ళొద్దులే, అక్కడ తినేది అదే ఇక్కడ తినేది అదే, అక్కడ ఉండేది అదే ఇక్కడ ఉండేది అదే అని అంటారా? అది అసాధారణమైన గౌరవం. ఆ గౌరవాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. నీవు ఆ విందును కాదు ఆరగించడానికి వెళ్ళేది, పిలిచిన వ్యక్తిని గౌరవించడానికి వెళుతున్నా. ఇది నాన్న అలాంటి పిలిచిన వ్యక్తిని గౌరవించట్లేదంటే అర్థం ఏంటంటే మానుకోవడం, విందుకు వెళ్లకుండా. ఇప్పుడు యేసు ప్రభు వారు మన కొరకై కల్వరి కొండ మీద సిద్ధపరిచిన ఆ బలియాగాన్ని స్వీకరించకుండా నిరాకరిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే, దేవుని పిలుపు నాకొద్దు, ఆ దేవుడు నాకొద్దు, ఆ యేసు నాకొద్దు, ఆ పాప క్షమాపణ నాకొద్దు, ఆ సమాధానం నాకొద్దు అని మనుషుడు నిరాకరిస్తున్నాడు. దాన్ని బట్టి ఇట్టే అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఆ దాసుడు వచ్చి యజమానికి సంగతి చెప్పాడు, అయ్యా పిలువబడిన వారి దగ్గరికి వెళ్తే ఏకముగా నెప్పములు మోపారని. అప్పుడు ఆయన అన్నాడు, అయితే నువ్వు వెళ్ళి భిక్షగాళ్ళు ఎక్కడున్నారో, కుంటివారు ఎక్కడున్నారో, గుడ్డివారు ఎక్కడున్నారో, రాజు వీధుల్లోనికి, సంత వీధుల్లోనికి, ఏ స్థలానికి కావాలన్నా వెళ్ళి అక్కడ వారిని లోపలికి వచ్చినట్లు బలవంతం చేయడి. దాసుడు అన్నాడు, వెళ్ళేలాగా చేసినయ్యా, ఇంకా స్థలం ఉంది, దెర్ ఇస్ స్టిల్ ప్లేస్. పరలోక రాజ్యం ఎప్పుడు హౌస్ఫుల్ కాదు, దేవుని సంఘం ఎప్పుడు హౌస్ఫుల్ కాదు. అక్కడ ఆ ఇల్లు నిండునట్లుగా ఇంకా వెలపట్టున్న వారిని బలవంతం చేయడి. బేదలు ఎందుకు వచ్చినారు, కుంటివారు ఎందుకు వచ్చినారు, గుడ్డివారు ఎందుకు వచ్చినారు? బీదలు పొలం కొనలేరు కదా, వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. అలాగే గుడ్డివారు ఎందుకు వచ్చినారు, వాళ్ళు పశువులంటే వెళ్ళలేరు కదా, ఎద్దులు పరీక్షించడానికి వెళ్ళినారు అనుకోండి, ఆరోగ్యంగా ఉండి బాగా పరగలు తీసేవాళ్ళు లేదా కళ్ళు ఉండేవాళ్ళు ఆ ఎద్దులు పరీక్షించే దగ్గరికి వెళితే ఎద్దులు రివర్స్ అయితే పరిగెత్తుకొని తప్పించుకోవచ్చు. అదే గుడ్డోళ్ళు వెళ్ళారనుకో, ఎద్దులు రివర్స్ అయితే ఏమైపోద్ది, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఎద్దులు వచ్చి మాత్రం వాళ్ళ మీద దాడి చేసే అవకాశం ఉంది. కనుక అలాంటి వాళ్ళు అలాంటి పనుల జోలికి వెళ్ళరు. మూడోది ఏంటి, అంగవైకల్యం కలిగిన వాళ్ళు, మరి వీళ్ళని ఎవరు చేసుకుంటారు పెళ్ళి, అందుకని వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, అందుకని అలాంటి వాళ్ళు వచ్చారు. అంటే దౌర్భాగ్యులు, సామాన్యులు, లోకము సమాజం నిరాకరించబడిన, తృణీకరించబడిన వారు ఆ యేసు సిలువను చూచి అంగీకరించి పాపక్షమాపణ మారు మనసు పొంది వచ్చినారు. అలాంటి వాళ్ళే దాదాపు 2000 సంవత్సరాల నుండి వస్తూనే ఉన్నారు.
అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ ఇల్లు ఇంకా ఖాళీగా ఉంది. యేసుప్రభు సంఘం ఇంకా ఖాళీగా ఉంది. యేసుప్రభు పరలోక రాజ్యం ఇంకా ఖాళీగా ఉంది. వెలపట వారిని అక్కడికి వచ్చినట్లు బలవంతం చేయడి అని తన దాసుని పంపించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. మేము ఆ శుభవర్తమానం ప్రకటిస్తున్నాం. మనుషులు యొక్క దుస్థితి 2000 సంవత్సరాల క్రితము బైబిల్లో లూకాసు వార్త 14వ అధ్యాయంలో రాయబడిన దానికి ఇప్పటికీ ఏం మారలేదు. మనుషుడు అదే నెపాల చేత కొట్టిమిట్టాడుతున్నాడు. అదే శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మని చేత పట్టబడి దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా, దేవుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించకుండా, ఆహ్వానము తృణీకరించి, నిరాకరించి, సామాన్యమైనదిగా ఎంచి, దేవుడు నన్ను పిలుస్తున్నాడనే గ్రహింపు లేకుండా, నీతో పాటు పనిచేసే కొలీగ్ పిలిస్తే నువ్వు ఎందుకు వెళ్ళవా? ఒక సామాన్యమైన వ్యక్తికి ఇచ్చే మర్యాద కూడా ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడికి ఎవడను సమీపింపరాని మహామహిమల అమరత్వం కలిగి తానే అద్వితీయ సత్య దేవుడై ఉండి సర్వాంతర్యమైన యేసుక్రీస్తు ప్రభువు ఆహ్వానిస్తుండగా ఆహ్వానాన్ని నిరాకరించి, తృణీకరించి, నాకు అవసరం లేదని దాటిపోవటానికి ధైర్యం చేయడం జ్ఞానమా? ఒకవేళ అలాగ చేస్తే నీవు దాంట్లో ప్రవేశించలేకపోవచ్చు, కానీ నీ కొరకై దేవుడు సిద్ధపరిచిన పాపక్షమాపణ, ఆశీర్వాదం, చెప్పన సఖ్యమును, మహిమాయుక్తమైన సంతోషం నీవు కోల్పోవటానికి అవకాశం ఉంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, రోమపత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం ఇంకా భక్తిహీనమై ఉండగా, మనం ఇంకా దేవునికి దూరవస్తులై ఉండగా, దేవునికి శత్రులో ఉండగా యుక్త కాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. పాపలందరి కొరకు చనిపోయిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. పాపలందరినీ ప్రేమించే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. పాపలందరికీ పాప క్షమాపణ ఇచ్చేది ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువు. పాపములు క్షమించడానికి బైబిల్లో రాయబడింది, భూమి మీద మనిషి కుమారునికి అధికారం ఇయ్యబడి ఉన్నది. ఈ క్షమాపణ, పాప క్షమాపణ లోకములో ఎక్కడ ఎన్నడూ సంప్రాప్తము కాదు. ఒక్క యేసునందు మాత్రమే ఈ పాప క్షమాపణ ఉచితం. ఇది భిక్ష, ఇది దానం, ఇది వరము, ఇది ఈ పాప క్షమాపణ నీకొద్దా? అందుకే యేసు ప్రభు వారు మనిషిని ప్రేమించి ఆ పాపాలన్నీ భరించడానికి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు, మానవుడిగా జన్మించినాడు, మానవుడిగా జీవించినాడు. అయితే ఆయనలో ఒక్క పాపము లేదు. బైబిల్లో రాయబడింది, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల భూమి మీద జీవించిన దినాల్లో విశ్వమంతా కూడా పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించినాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు భూమి మీద అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించినాడు. కుష్ఠరోగులను బాగు చేసినాడు, గుంటి వారిని బాగు చేసినాడు, గుడ్డి వారిని బాగు చేసినాడు, రోగగ్రస్తులను బాగు చేసినాడు, రక్తస్రావంతో బాధపడుతున్న వారిని బాగు చేసినాడు, ఆకలితో ఉన్న వారికి ఆహారం వడ్డించినాడు, రోగగ్రస్తులైన వారిని స్వస్థపరిచినాడు, కుటుంబాలు కట్టాడు, జీవితాలు మార్చాడు, సమాధిలో ఉన్న వారిని బయటికి తీసుకొని వచ్చినాడు. ఆయన మనుషులందరి పాపాలు భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. కారణం లేని దెబ్బలు ఎవరికి, హేతు లేని గాయాలు ఎవరికి, రక్త ప్రవాహం ఎవరి కొరకు? ఆయన దేవుడైండి మానవుడిగా మానవుని యొక్క పాపాన్ని భరించడానికి శిలువ మీద తను తానే మనఃపూర్వకంగా అర్పించుకోవటానికి ఇష్టపడిన దైవ బలి. ఈ యాగానికి సమానమైన యాగం భూమి మీద ఏదీ లేదు. యేసు తల మీద ముళ్ళ కిరీటం, యేసు ముఖం మీద ఉమ్మి, యేసు దేహం అంతా కోడా దెబ్బలు, యేసు ప్రక్కలో బల్లెపోటు, యేసు చేతుల్లో బేకులు. యేసు మనుషులందరినీ ప్రేమించి ఆ శిలువలో మన కొరకే క్షమాపణను అనుగ్రహించినట్లు వాక్యంలో చూస్తున్నాం. అందుకే శిలువలో యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. శిలువకు వెలుపట క్షమాపణ లేదు, యేసుకు వెలుపట క్షమాపణ లేదు, రక్తపు వెలుపట క్షమాపణ లేదు, యేసునందే క్షమాపణ. ఈ యేసు ప్రభు ఇచ్చే పాప క్షమాపణ నీకొద్దా? జీవితంలో ఓడిపోయావా? పాపం చేత బంధించబడి ఉన్నావా? ఏం చేయాలో దిక్కుదోచుకోండి. ఈ పాపం నుండి తప్పించబడటానికి ఇంకో పాపం, దాని నుండి తప్పించబడటానికి ఇంకో పాపం, దాని నుండి తప్పించబడటానికి ఇంకొక పాపం. ఎన్ని పాపాలు చెప్పనలేవుగా నేను. ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ యాప్స్లోన కాని కార్యాలు, ఆన్లైన్ లోన్స్, ఆన్లైన్కి సంబంధించిన పాపాల్లో బలి అయిపోయి ఉత్స బిగించబడిన వారే దాంట్లో నుండి, బంధకాల నుండి బయటికి రాకుండా కొంతమంది వ్యక్తులు, కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్న మనం మీడియాలో చూచటం లేదా? ఓ మానవుడా,
నువ్వు చనిపోవటానికి ఈ భూమి మీదకి రాలేదు, నువ్వు బ్రతకటానికి ఈ భూమి మీదకి వచ్చినావు. నిన్ను నువ్వే చంపుకోవటానికి కూడా నీకు అధికారం లేదు, ఎందుకంటే నిన్ను నువ్వే సృష్టించుకోలేదు. నిన్ను నీవే సృష్టించుకుని ఉంటే బహుశా నీకు నీవు హాని చేసుకోవచ్చు. బైబిల్లో రాయబడింది, నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు. డూ నో హార్మ్ అంటు థై సెల్ఫ్. నీ బంధకాలు విపరీతంగా ఉన్నాయి, బాధలు విపరీతంగా ఉన్నాయి. బహుశా మేము ఈ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు, ఈ కన్నీటిని ఎవరు తుడుస్తారు, ఈ గాయాలు ఎవరు కడతారు, ఈ పాడైపోయిన జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? భర్త ఇలాగున్నాడు, భార్య ఇలాగుంది, పిల్లలు ఇలాగున్నారు, సమాజం ఇలాగుంది, నేను ఇలాగున్నాను, ఇంకెవరి కొరకు బతకాలా? కన్న తల్లిదండ్రులకు బరవైపోయాను, సహపాఠి ఉద్యోగస్తులకు బరవైపోయాను, నన్ను మోస్తున్న భూమికి బరవైపోయాను, ఇక నేను దేని కొరకు జీవించాలా అని నిరుత్సాహంతో కృంగిపోయి ఉన్నావా? నీకు ఒక నిరీక్షణ, ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు. బైబిల్ సెలవిస్తుంది, క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ, క్రీస్తే మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. ఆ మహిమా నిరీక్షణ అయిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. నది వలె కల్వరి సెలవులో నుండి ప్రవహించిన రక్తపు ఊట ద్వారా పాపాత్ముడైన మానవునికి పాపక్షమాపణ యేసు ఉచితంగా దయచేస్తున్నాడు. ఆ ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణ మారు మనసు పొందకుండా దూరంగా దాటిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఈ మాటలు చెప్తున్నా మీరు అనుకోవచ్చు, మాకెందుకు పాపక్షమాపణ, నేను బాగానే ఉన్నానే, నా పేరు మంచిదేనే, నేను జీవితంలో ఎవరికి ఏం కీడు చేయలేదే. ఎవరు చెప్పారు ఎవరికి ఏం కీడు చేయలేదని? బైబిల్లో రాయబడింది, నేను పుట్టుకతోనే పాపిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. యేసు ప్రభు వారికి వెలుపటి ప్రతి మానవుడు పాపిని బైబిల్లో రాయబడింది. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడు, అందరినూ త్రోవ తప్పిపోయేరి. లోకంలోనికి వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టిన ఇప్పుడు లోకం మనకేం చేసిందంటే, దేవుడు కావాలా దేవుడు కావాలా దేవుడు కావాలా అని అన్వేషించి ఏడుస్తూ ఉంటే అప్పుడు మనకి చాక్లెట్, ఐస్ క్రీమ్ లాంటివి వచ్చినాయి. నీకు ఉద్యోగం ఇస్తా, ఏడవద్దు. పెళ్ళి చేస్తా, ఏడవద్దు. సరే ఉద్యోగం చేస్తున్నా, కొంతకాలం ఏడుకుని ఉంటావు, తర్వాత మళ్ళీ ఏడిపే. పెళ్లి చేస్తే ఏడవద్దు. సరే పెళ్లి చేసుకున్నాక కొంతకాలం ఏడకుండా ఉండవు, తర్వాత డబుల్ అవుతుంది. ఇవన్నీ కాదులే, నీకు ఇల్లు కారిస్తా, ఏడవద్దు అని లోకం చెప్తుంది. సరే ఇల్లు కారుకున్న తర్వాత మళ్ళీ త్రిబుల్ అవుతుంది, ఎందుకంటే ఈఎంఐలు కట్టాలి కదా. ఇలాగ లోకము కాలానుగుణంగా మనకిస్తూనే ఉంది. మనకు తెలియకుండా హృదయంలో ఆ పరలోకపు దేవుడి కొరకు అన్వేషణ, సత్యాన్వేషణ ఆరంభమై అది ఏడుస్తుంది. ఆ ప్రభు కనిపిస్తే, నా ప్రభు కనిపిస్తేనే. లోకంలో నీవేది కలిగి ఉన్నా నీకు అన్నిటినీ తొడవలేదు. నీ హృదయంలో దేవుని కొరకైన జిజ్ఞాస, నీ ఉద్యోగం కానీ, భార్య కానీ, భర్త కానీ, ఆ చదువు కానీ, అందం కానీ, ఆస్తులు కానీ, బట్టలు కానీ, ఇతరులతో ఉన్న పరిచయం కానీ, సోషల్ మీడియాలో కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, లైకులు కానీ, వాచింగ్ కానీ, ఏది నీ హృదయంలో దేవుని కొరకైనా ఖాళీని భర్తీ చేయలేవు. అందుకే మనుషుడు దేవుని అంటే జిజ్ఞాస, సత్యాన్వేషణ కలిగిన వాడే అటు ఇటు సంచరిస్తూ దేవుని కొరకై వెతుకుతూ ఉన్నాడు. అయితే ఈ దేవుడు మానవుని వెతకటానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆయన పేరు యేసు. బైబిల్ సెలవిస్తుంది, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చును. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి కాలం సంపూర్ణమైనప్పుడు మానవులమైన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. పాపలమైన మనము ఆయన స్వరం విని సిలువ దగ్గరికి పరిగెత్తుకొని వెళితే ఆయన మన పాపాలు క్షమించి కడిగి పరిశుద్ధపరిచి, తల్లిదండ్రులు కుమారుణ్ణి తెల్లవారుజామున పరాయి ఇంట్లో ఎలాగ హక్కున చేర్చుకున్నారో అలాగే యేసు మన పాపాలు క్షమించి మనల్ని కడిగి పరిశుద్ధపరిచి కుమారులుగా, కుమార్తెలుగా హక్కున చేర్చుకోవాలని కోరుతున్నాడు. ఈ యేసు వద్దా? ఈ రక్షకుడు వద్దా? ఈ పాపక్షమాపణ వద్దా? ఈ మారు మనస్సు వద్దా? ఈ ఉచిత భిక్ష, వరం, నిత్యజీవం వద్దా? మీ తీర్మానం ఏంటి?